సార్ నేను జోక్ చేస్తే వాళ్ళు నిజంగానే గుండు కొట్టించుకున్నారు. నాది ఏం తప్పుంది ఇందులో అని మహిళలు గుండు కొట్టించుకునేలా చేసిన సతీష్ కుమార్ చెప్పాడు. ఈ కేసులో పూర్తి వివరాలు చూస్తే తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా పుత్తుక్కోతంపాడి గ్రామంలోని ఒక 63 ఏళ్ల మహిళకు 2026 జూలై 26 రాత్రి సతీష్ కుమార్ ఫోన్ చేశాడు. అతను తనను అట్టూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతను ఆ మహిళ పేరు, కుటుంబ వివరాలు కూడా చెప్పి నమ్మకం కలిగించాడు. కోవిడ్-19 అనే అంటువ్యాధి ఇప్పుడు కొత్తగా మానవ జుట్టు ద్వారా వ్యాపిస్తోంది అన్నాడు. దీని నుంచి రక్షణ పొందాలంటే మొత్తం గుండు చేయించుకోవాలని, కొన్ని దేశాల్లో కూడా ఇలా చేస్తున్నారని కూడా వివరించాడు. తమిళనాడు ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బు ఇస్తుందన్నాడు. గుండు కొట్టించుకున్న మహిళలకు 15,000, కాలేజీ విద్యార్థినీలకు 45,000 ల్యాప్టాప్, పురుషులకు 6,000 వరకు ఇస్తుందని నమ్మపలికాడు. గ్రామంలో కేవలం పరిమిత సంఖ్యలోనే టోకెన్లు ఉన్నాయని, త్వరగా తల గుండు చేసుకుని అట్టూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి డబ్బు తీసుకోవాలని చెప్పాడు. అతని మాటలు విన్న ముగ్గురు మహిళలు చిత్ర, రమాయి, కావేరి నిజంగానే సెలూన్ షాపుకు వెళ్లి గుండు చేయించుకున్నారు. అనంతరం సతీష్ కుమార్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం మొదలైంది. అనుమానం కలిగిన మహిళలు అట్టూర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి గుండు చేయించుకున్నందుకు మాకు డబ్బులు కావాలని అడిగారు. నివ్వెరపోయిన తహసీల్దార్ కార్యాలయ అధికారులు అలాంటి ప్రభుత్వ పథకం ఏమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన చిత్ర, రమాయి, కావేరి అట్టూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నంబర్ ట్రేస్ చేసి సతీష్ కుమార్ను అరెస్ట్ చేశారు. తీరా చూస్తే సతీష్ కుమార్ పోలీసులతో నేను జోక్ చేశాను, వారు నిజంగా తల గుండు చేసుకుంటారని అనుకోలేదు అంటూ బుకాయించాడు. అయినా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మోసం చేసేవాళ్లు అడుగడుగునా ఉంటారు. మోసపోవటమే మన తప్పు. అందుకే ఎవరు ఏమీ చెప్పినా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అడుగు ముందుకు వెయ్యాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.